బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను తిట్టడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పార్టీ గుర్తుతో జరిగితే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేదని కేసీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని చెప్పారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు అహంకార పూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు కేసీఆర్. రెండేళ్లుగా ఈ ప్రభుత్వం ఒక్క పాలసీ తీసుకురాలేదని, ఉన్న పథకాలను కూడా ఆపేశారని ఆరోపించారు గులాబీ బాస్. బస్తా యూరియా కోసం కుటుంబం లైన్ లో నిలబడుతుందని, తమ హయాంలో రైతుల ఇంటి దగ్గరకే యూరియా వచ్చేదని తెలిపారు కేసీఆర్. సీఎంగా తాను అసెంబ్లీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి వ్యయ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచామని చెప్పారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుందని, బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని దుయ్యపట్టారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్. తనను తిట్టడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పార్టీ గుర్తుతో జరిగితే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేదని కేసీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని చెప్పారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారని చెప్పారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు అహంకార పూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు కేసీఆర్. పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఈ సమావేశంలో ఆల్రెడీ చాలా హింట్స్ ఇచ్చారు, చాలా కామెంట్స్ పాస్ చేశారు. అయితే సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక ఉపన్యాసం చేస్తున్నారు. తను రానున్న రోజుల్లో పార్టీ ఏ దిశగా ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలని సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం పట్ల పార్టీ క్యాడర్కు, నాయకులకు ఆయన ఒకవైపు అభినందనలు తెలిపారు. చాలా కష్టపడి పనిచేసిన నాయకులకు అందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కూడా హింసకు పాల్పడడం తనకు కొత్తగా అనిపిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్లో ఎప్పుడు కూడా మనం ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలు దిగడం పట్ల ఆయన కూడా గర్హించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బంది చాలదన్నట్టు మళ్ళీ కొత్తగా యాప్ తీసుకొచ్చి యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలి. మన ప్రభుత్వం హయాంలో యూరియా ఇంటి వరకు వచ్చేది, ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు సరఫరా చేసేవారం. కానీ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ యూరియా కోసం రైతులంతా కూడా లైన్లో క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పేసి రైతుల యొక్క ఇష్యూస్ అన్నిటి కూడా ఆయన అడ్రస్ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించడానికి తెలుస్తుంది. ఒకవైపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎలాంటి నూతన పథకాలను తీసుకురాకపోగా ఉన్న పథకాలను నిర్వీర్యం చేస్తుంది. ఈ పథకాలు కొత్త పథకాలు తీసుకురాకలేదు. ఒకవైపు కేసీఆర్ పైన ఉన్నటువంటి కక్షతోటి కేసీఆర్ కిట్ను కూడా ఒకవైపు రద్దు చేశారు. అనేక పథకాలకు ఒకవైపు కోత పెడుతున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇదే అంశం సంబంధించి కూడా అనేక పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మనం గతంలో మంచి పథకాలు ఏదైనా సరే మనం వాటిని సరిదిద్దుకొని సవరించుకొని మళ్ళీ వాటిని కొనసాగించాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం దాన్ని మరింతగా 2 లక్షలు కాస్త 5 లక్షలు చేసి దాన్ని ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగపడే విధంగా మనం వాటిని ఒకవైపు కొనసాగించాము. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, కొత్తగా ఎలాంటి స్కీమ్స్ తీసుకురాకపోగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో
తుంగలోకి తొక్కుతుంది. ఒకవైపు రైతుల కోసం కట్టినటువంటి చెక్ డ్యాంలను ఒకవైపు బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఇంత బస్తీ దవాఖానాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. అనేక రకాల పథకాలకు కోతలు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ మరిన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దానికి తోడు మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నీటి వనరుల విషయంలో చేస్తున్నటువంటి కీలకమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్డీఏ సర్కారు తనకు ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి తెలంగాణ హక్కులను గండికొట్టే విధంగా కొత్త పథకాలు కొత్త ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. ఒకవైపు పోలవరం నుంచి నల్లమల్ల సాగర్కు 200 టీఎంసీ నీరును తరలించేటువంటి సరికొత్త ప్రాజెక్టును చేపడుతుంది. దానికి సంబంధించి ప్రీ అప్రూవల్ రిపోర్టును కూడా కేంద్రానికి పంపించారు. మరోవైపు కృష్ణా నదిపై ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కొల్లగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. వీటి విషయంలో ఒక ఉద్యమ కార్యాచరణతో ముందుకు పోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు హైదరాబాద్లో ఒకవైపు జిహెచ్ఎంసీకి సంబంధించి వాటిల విభజన కావచ్చు, ఒకవైపు త్వరలో ఒకవైపు డీసీసీబీలకు సంబంధించినటువంటి ఒకవైపు సహకార పరపతి సంఘాలను రద్దు చేయడం లాంటి అనేక కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. త్వరలో జరిగేటువంటి మిగతా ఎలక్షన్స్ కూడా అందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పినటువంటి కేసీఆర్ మరి కాసేపట్లో 5 గంటల అంశాలు చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఈరోజు ఏం చెప్తారు, ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేస్తారు, పార్టీ బలోపేతం కోసం పార్టీకి సభ్యత్వ నమోదు కావచ్చు, పార్టీకి సంబంధించి నూతన కమిటీలు, నూతన కార్యవర్గాలు, కొత్త సంబంధించిన అనుబంధ విభాగాల బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని సంబంధించి కూడా త్వరలో పార్టీ నిర్మాణం పైన కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శివాని రైట్. అయితే స్వామి, పంచాయతీ రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల గురించి కూడా కేసీఆర్ స్పందించినట్లుగా తెలుస్తుంది. కొన్ని కమెంట్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. అదే పార్టీ గుర్తుతో జరిగి ఉంటే సత్తా చాటే వాళ్ళమని కూడా చెప్పారు. సో ఈ రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంకేం విషయాలు మాట్లాడడం జరిగింది? అంటే శివాని, పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేసింది. ఇది పార్టీ గుర్తులో లేకున్నప్పటికీ కూడా పార్టీ క్యాడరు నాయకత్వం అంతా కూడా బాగా కష్టపడి పనిచేశారు, మంచి ఫలితాలు సాధించారు. ఒకవైపు పార్టీ గుర్తు మీద జరుగుంటే కనుక మన బలం ఎందుకు తెలిసి ఉండే వాళ్ళు స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులను కూడా సర్పంచ్లను కూడా తమ ఖాతాలో వేసుకొని కాంగ్రెస్ తామే గెలిచామని చెప్పుకుంటున్నారు. అనేక మంది సర్పంచ్లను, ఉప సర్పంచ్లను తమ పార్టీలోకి బలవంతంగా లాక్కుంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ అయితే మన సత్తా ఖచ్చితంగా మనం బలం మరింత బయటపడేది. ఖచ్చితంగా ఇంతవరకు కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు ఆయన ఒకవైపు అభినందనలు తెలిపినట్టుగా తెలుస్తుంది. త్వరలో జరిగేటువంటి ఎంపీటీ జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా బలంగా ఫేస్ చేయాలని చెప్పేసి వారికి సూచించారు. ఒకవైపు సమావేశం ప్రారంభం కాగానే ఒకవైపు పార్టీ సీనియర్ నేతలు మసూదనాచారి కావచ్చు, కేటీఆర్ అందరూ కూడా మాట్లాడిన తర్వాత కేసీఆర్ నేరుగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ అంశాలను గుర్తు చేస్తూ ఏ విధంగా జనంలోకి వెళ్లి ఎలాంటి పోరాటాలు చేయాలని సంబంధించి నాయకత్వానికి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. శివాని రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.